ఇది వచ్చేసి మెయిన్ డాట్స్ అనమాట మన జాయింటింగ్ సైడ్ ఉన్నవి. సో ఇక్కడ సైడ్ ఉన్న డాట్లు కూడా సేమ్ రావాలి. సో ఇది 5 ఇంచెస్ ఉంది కదా, సేమ్ 5 ఇంచెస్ వరకే ఇక్కడ రౌండ్‌అప్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చింది కదా, సేమ్ ఇది కూడా ఆ సెంటర్ పాయింట్ దగ్గర టేప్ పెట్టుకొని ఈ ఆర్మోల్ ఎంత వచ్చింది, అందుకే ఈ ఆర్మోల్ పాయింట్ పైకి గీసాను అందుకే అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ట్రా న్యూ ఆర్మోల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. వెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి 7 ఇంచెస్ అండ్ 2.5 వచ్చేసి డాట్కి వాడతాం కదా, సో 2.5 ఎక్స్ట్రా. సో ఇది ఫుల్, ఇది 2 ఇంచెస్ మార్జిన్ కోసం. ఈ 2.5 మనం అక్కడ ఖర్చుకి వెళ్ళిపోతుంది కాబట్టి అది కూడా కలుపుకుందాం మనం ఇక్కడ. 7 ఇంచెస్ ప్లస్ 2.5 ప్లస్ 2 ఇంచెస్ వచ్చేసి మార్జిన్. సో ఇక్కడ ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి నేను పేపర్ లేదు కాబట్టి 1.5 ఇంచెస్ తీసుకున్నాను మార్జిన్ కోసం. న్యూ ఆర్మోల్ తీసుకోవాలని చెప్పాను కదా, సో దానికోసం ఏం చేయాలంటే ఈ చెస్ట్ దగ్గర డౌన్ 1/2 ఇంచ్ తీసుకోవాలి. సో నేను రెడ్ కలర్ దాంతో మార్కింగ్ చేసిన చూడండి. సో ఇది 1/2 ఇంచ్ తీసుకొని ఈ రెండింటిని కలుపుకోవాలి, ఆ లైన్ కలుపుకొని ఇక్కడ న్యూ ఆర్మోల్ క్రియేట్ చేయాలి. సో ఇదనమాట న్యూ ఆర్మోల్. దీన్ని ఎలా కట్ చేయాలో నేను చెప్తాను.